ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేసేవారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నోటిఫై చేసిన ఫారంలలో సరైన ఫారంను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ కీలక సమాచారాన్ని కోల్పోకండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, దాటవేయవద్దు. సరైన ఫారంను ఎంచుకోవడంతో మీ ఐటీఆర్ ఫైలింగ్ గురించి సమాచారంతో ఉండండి మరియు నిర్ణయాలు తీసుకోండి. విషయానికి వచ్చే ముందు మరింత విలువైన ఆర్థిక ప్రణాళిక మరియు ఉద్యోగి ప్రయోజనాలు మరియు పెన్షనర్ కంటెంట్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయమని మా కొత్త వీక్షకులను మేము అభ్యర్థిస్తున్నాము. పన్ను చెల్లింపుదారులు మరియు జీతం పొందే ఉద్యోగులు ఐటీ రిటర్న్లను దాఖలు చేయాల్సి ఉంటుంది, అయితే వారి ఆదాయం, నివాసం మరియు ఇతర అంశాల ఆధారంగా సరైన ఫారంను ఎంచుకోవాలి. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయడం యొక్క ప్రాముఖ్యత. ప్రతి ఆర్థిక సంవత్సరానికి నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్నులు దాఖలు చేయాలి. అలా చేయడంలో విఫలమైతే జరిమానాలు మరియు ఇతర పరిణామాలకు దారితీయవచ్చు. సరైన ఐటీఆర్ ఫారంను ఎంచుకోవడం చాలా ముఖ్యం. సిబిడిటి జారీ చేసిన 7 రకాల ఫారంలలో పరిమితిలోపు ఐటీఆర్ ఫైల్ చేసే వేతన ఉద్యోగులకు కేవలం 3 మాత్రమే ఉపయోగపడతాయి. ఐటీఆర్ ఫారం 1 సహాజ్. 50 లక్షల రూపాయలు కంటే తక్కువ ఆదాయం, ఒకే ఇంటి నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం ఉన్నవారికి ఈ ఫారం వర్తిస్తుంది. ఐటీఆర్ ఫారం 2 పెట్టుబడి లాభాల ద్వారా 50 లక్షల రూపాయలు కంటే ఎక్కువ ఆదాయం, వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం, విదేశాల నుంచి వచ్చే ఆదాయం, 1 కంటే ఎక్కువ ఇళ్ల నుంచి వచ్చే ఆదాయం ఉన్నవారు ఈ ఫారంను ఎంచుకోవాలి. ఐటీఆర్ ఫారం 3 హిందూ అవిభాజ్య కుటుంబం, వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం ఆర్జించేవారు ఈ ఫారంని ఉపయోగించాలి. ఐటీఆర్ ఫారం 4 సుగం వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, భాగస్వామ్య సంస్థలు, సెక్షన్ 44 44 సెక్షన్ల ప్రకారం ఆదాయాన్ని అంచనా వేస్తారు. జీతం, పెన్షన్ ద్వారా 50 లక్షల రూపాయలు వరకు ఆదాయం, ఇంటిపై 50 లక్షల రూపాయలు వరకు ఆదాయం, 50 లక్షల రూపాయలు వరకు ఆదాయం ఇతర మూలాధారాలు ఈ ఫారంను ఉపయోగించాలి. ఐటీఆర్ ఫారం 5 కంపెనీలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఐఓపీలు, బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్, బీఓఐలు, ఆర్టిఫిషియల్ జ్యూరిడికల్ పర్సన్, ఎస్టేట్ ఆఫ్ డిసీజ్డ్, ఎస్టేట్ ఆఫ్ ఇన్సాల్వెంట్, బిజినెస్ ట్రస్ట్, ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఫారంను ఉపయోగించాలి. ఐటీఆర్ ఫారం 6 సెక్షన్ 11 కింద మినహాయింపును క్లెయిమ్ చేయని, ధార్మిక మరియు మతపరమైన ప్రయోజనాల కోసం కలిగి ఉన్న ఆస్తి నుండి వచ్చే ఆదాయంతో జీవించే కంపెనీలు ఈ ఫారంను ఉపయోగించాలి. ఇది ఎలక్ట్రానిక్గా దాఖలు చేయాలి. ఐటీఆర్ ఫారం 7 సెక్షన్ 139 4A, 139 4B, 139 4C, 139 4D, 139 4E, 139 4F కింద ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తులు మరియు సంస్థలకు ఐటీఆర్ 7 ఫారం వర్తిస్తుంది. ట్రస్టులు, రాజకీయ పార్టీలు, సంస్థలు, కళాశాలలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ ఫారంలోకి వస్తాయి. సజావుగా మరియు అవాంతరాలు లేని ఆదాయపు పన్ను దాఖలు ప్రక్రియ కోసం సరైన ఐటీఆర్ ఫారంను ఎంచుకోవడం చాలా ముఖ్యం. తగిన ఫారంను ఎంచుకోవడానికి పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వనరులు మరియు ఇతర అంశాలను జాగ్రత్తగా సమీక్షించాలి. ఈ సమాచారం మీకు సహాయకారిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. తదుపరి వీడియోలో మీకు ఉపయోగపడే మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి, చూస్తూ ఉండండి మరియు దయచేసి మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఉద్యోగుల ప్రయోజనాలు మరియు ఆర్థిక ప్రణాళిక గురించి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.